ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఈ నెల 22 నుంచి జరగనుండగా ఈ టోర్నీ మ్యాచ్లు జరిగే స్టేడియాలు ప్రత్యక్ష ప్రసారాల్లో వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియం టీవీల్లో పొగాకు, మద్యం సహా అలాంటి ఉత్పత్తులను పోలిన బ్రాండ్ల ప్రకటనలు ఇవ్వరాదని ఐపీఎల్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్కు లేఖ పంపారు. క్రికెటర్లు దేశ యువతకు ఆదర్శమని, వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొగాకు, మద్యం, జోదం వంటి ప్రకటనలతో సంబంధం పెట్టుకోరాదని లేఖలో సూచించారు. స్టేడియం టీవీల్లో పొగాకు, మద్యం సహా అలాంటి ఉత్పత్తులను పోలిన బ్రాండ్ల ప్రకటనలపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆ లేఖలో తేల్చి చెప్పారు. ఐపీఎల్ నిర్వహించే ఏ కార్యక్రమాల్లో ఇలాంటి ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఐపీఎల్ను కోట్ల మంది భారతీయులు వీక్షిస్తారని, ఆ సమయంలో పొగాకు, మద్యం సహా అలాంటి వాటిని పోలిన ప్రకటనలు ఇస్తే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత క్రికెటర్లకు కూడా ఉండాలని అతుల్ గోయల్ సూచించారు.